డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడెన్స్. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాలేజ్‌కి సంబంధించినటువంటి ఈఏపీ సెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి క్వెషన్ అనమాట. సార్ ఈ 2 స్టేట్‌లో చదివించం మేము, ఔట్ ఆఫ్ స్టేట్ పంపిస్తాం. ఇయన్నీ వేస్ట్ కాలేజీలంట కదా అని చెప్పేసి చెప్తుర్రనమాట. దాని గురించి కొంచెం మాట్లాడదాము. సో ఫస్ట్ టైమ్‌గా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా, ఉపయోగపడిందనుకున్నా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ముందుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఫస్ట్ కాలేజీలని కాదు, మిమ్మల్ని మీరు నమ్ముకోవటం అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జేఈ మెయిన్స్లో వస్తున్నటువంటి టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కాలేజీలో వాళ్ళు ఐఐటీలో చదువుతున్నా మరి అక్కడ వాళ్ళకున్న స్కిల్స్ ఆధారంగానే వాళ్ళకి జాబ్ ఇస్తున్నారు తప్ప వీడు ఐఐటీలో చదివిండి అని చెప్పేసి జాబ్ అయితే ఇవ్వట్లేదు అనమాట. అది అక్కడికి వెళ్తే ఈజీగా వస్తుంది జాబ్ అనేది. ఎందుకంటే మీకు చాలా ఎన్ఐటీలలో, ఐఐటీలలో, త్రిబుల్ ఐటీల యొక్క ప్లేస్‌మెంట్స్ చూపించాను నేను. ఎలిజిబిలిటీ ఉన్నా సెలెక్ట్ కావట్లేదు చాలామంది పిల్లలనమాట. ఎందుకంటే స్కిల్స్ లేక. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని కాలేజెస్, కొన్ని మంచి కాలేజెస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ స్టూడెంట్స్ కూడా వాళ్ళకంటే ఎక్కువ ప్యాకేజ్ కొట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. మంచి ప్లేస్‌మెంట్స్ తెచ్చుకున్నటువంటి విషయాలు కూడా ఉన్నాయన్నమాట. చాలామంది చాలా రకాలుగా చెప్తా ఉంటారు. ఒకళ్ళ ఎయిమ్ వచ్చేసి ఓన్లీ ఎన్ఐటీ, త్రిబుల్ ఐటీ, జీఎఫ్టీఐ, ఐఐటీలోనే పంపించడం అనమాట. ఎందుకంటే ఆ జేఈ కోచింగ్ ఇస్తే వాళ్ళ కాలేజీలు నిలబడతాయి. 2, 3 లక్షలైన పేరెంట్స్ కడతారు కాబట్టి. ఇంకొంతమంది ఎయిమ్ వచ్చేసి అబ్రాడ్‌లో పిల్లగాల్ని జాయిన్ చేపిస్తే అక్కడ బాగా డబ్బులొస్తాయి కాబట్టి ఇండియాలో కాలేజీలు వేస్ట్ అని చెప్పేసి అబ్రాడ్‌లో కాలేజీలు బాగుంటాయని చెప్తారనమాట. అర్థమైందా? వాడికి ఆ మెచ్యూరిటీ ఉండాలి కదా! కనీసము అక్కడికి బీటెక్‌లో చెయ్యాలంటే ఇంటర్మీడియేట్ స్టూడెంట్ ఒకేసారి అక్కడికి వెళ్ళిపోతే బీటెక్ లెవెల్‌లో ఎంతమంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగమైపోయినటువంటి హిస్టరీస్ విన్నానన్నమాట నేను. ఇట్లా పేరెంట్స్‌కి చాలా ఇబ్బందులైతే కనబడతా ఉన్నాయి. డెసిషన్ తీసుకోవడానికి చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉన్నారన్నమాట. ఇక్కడ మన పరిస్థితి ఏందని మనం చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేందంటే ఏదో ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో సాధిద్దాం అనుకుండా కొంత మన పిల్లల యొక్క నాలెడ్జ్ ఎంతుంది? స్కిల్ ఎంతుంది? వీళ్ళకంత పెట్టాలా లేదా అని కామన్ సెన్స్ ఆలోచించండి. అండ్ ఇక్కడ నేను చెప్తున్నట్టుగా మంచి కాలేజీలు కూడా ఉన్నాయండి కొన్ని. అది మీరు ఒకసారి మన ఎంసెట్ మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ గనుక మీరు చూసుకున్నట్లయితే టాపర్స్ కొంతమంది ఏ కాలేజీకి వెళ్తున్నారు. మనం దాదాపు మన చుట్టుపక్కల అడిగినా గాని తెలిసిపోద్దనమాట. ఏ కాలేజీ మంచిగా. హైదరాబాద్‌లో కొన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి. జిల్లా లెవెల్‌లో మంచి కాలేజెస్ ఉన్నాయి. ఆంధ్రాలో తీసుకున్నా కానీ మనకి విశాఖపట్నం కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి ఇట్లా కొన్ని ఏరియాస్ తీసుకున్నా మన జిల్లాలో మనకు తెలియదా ఏ టాప్ కాలేజీ ఏందని చెప్పేసి. కాబట్టి కొంతమేర మీకు ఐఐటీలు, ఎన్ఐటీలు వస్తే మంచిదే, కంగ్రాచ్యులేషన్స్. డబ్బులున్నాయి మీ దగ్గర, మంచి ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ గాండి. నేను కూడా చాలా చెప్తా ఉంటాను. మీ దగ్గర డబ్బులున్నాయి, నాలెడ్జ్ కూడా ఉండాలి. డబ్బులుండి నేను పోయి అక్కడ డబ్బులు పెడతా అంటే బీటెక్ సర్టిఫికేట్ వస్తది కానీ ఉద్యోగం రాదు. నాలెడ్జ్ ఉండాలి, డబ్బులుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి వెళ్ళండి. లేదు మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, డబ్బులు లేవు. మంచిగా ఈఏపీ సైట్ ద్వారా మంచి కాలేజ్ చూజ్ చేసుకోండి. అర్థమైందా? మీ దగ్గర డబ్బులున్నాయి కానీ నాలెడ్జ్ లేదు. కానీ నీకు ఇంట్రెస్ట్ ఎక్కడుంది? అదొకటి చూసుకోండి. అంతే తప్ప ఇక ఒకళ్ళు చెప్తే అదే వేదం అనుకోవద్దనమాట. అర్థమైందా? మన ఆర్థిక పరిస్థితులు మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒక పేదవాడు ఉంటాడు. వాడికి రేపు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంది. ఈ ఈఏపీ సెట్ ద్వారా జాయిన్ అయితే వాడికి ఫీజు ఉండదు. కానీ వాడు బాగా చదువుతాడు. టాప్ 10 కాలేజ్ చూజ్ చేసుకో. మీ జిల్లాలో ఉన్నటువంటి మంచి కాలేజ్ చూజ్ చేసుకో ఒకటి. అన్ని కాలేజ్ అనట్లే కదా! కాబట్టి మీ యొక్క ఆర్థిక పరిస్థితులు, మీ పిల్లల యొక్క నాలెడ్జి దృష్టిలో పెట్టుకొని కష్టపడండి. అండ్ ఈ రోజున ప్రతి ఐఐటీ కూడా ఆన్‌లైన్‌లో మీకు డిగ్రీలు ఇస్తుందనమాట. ఐఐటీ మద్రాస్ కానుంచి చాలా ఐఐటీస్ కూడా మీకు ఆన్‌లైన్‌లో డిగ్రీస్ ప్రొవైడ్ చేస్తా ఉంది. మీకు కొంత జేఈఈ మెయిన్స్ ర్యాంక్ ఉంటే మీకు అడ్మిషన్ ఇస్తుంది. లేకపోయినా వాళ్ళు ఒక 15 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి మీకు మంచిగా క్వాలిఫై అయ్యే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. మీకు క్యాస్ట్ బేస్ పెట్టి, ఇన్‌కమ్ బేస్ పెట్టి కూడా మీకు ఫీజు రాయితీ ఇస్తున్నారు. లోకల్ కాలేజ్‌లో చదువుకుంటూనే అక్కడ ఆన్‌లైన్ కోర్సెస్ చేయండి. ఎన్‌పీటీఎల్ క్లాసెస్ వినండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇంటర్న్‌షాల లాంటి మనకి ఇంటర్న్‌షిప్స్ సైట్ ఉన్నాయి మనకి. అక్కడ ఇంటర్న్‌షిప్స్ చేయండి. అర్థమైందా? ఆన్‌లైన్‌లో టీసీఎస్, విప్రో చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఇన్ఫోసిస్ వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిని చేయండి. సమ్మర్‌లో ఎన్ఐటీలలో, ఐఐటీలలో కొంత మీకు ఇంటర్న్‌షిప్స్ ప్రోగ్రామ్స్ పడతా ఉంటే వాటికి అప్లై చేయండి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లాంటి త్రిబుల్ ఐటీ వచ్చేసి మీకు ఇంటర్న్‌షిప్స్ కండక్ట్ చేస్తా ఉంటది సమ్మర్‌లో 2 మంత్స్. అవి అటెండ్ కండి. అట్లా మీరు స్కిల్ డెవలప్‌మెంట్ చేసుకోండి. అంతే తప్ప ఆహ్, ఇక మా మా చుట్టాల అబ్బాయి
ఒక 5,00,000 కట్టేసి ఒక మంచి ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవుతాడు. అక్కడికి పోతే నాకు ఉద్యోగం వస్తుంటే ఈ కాలేజ్ చెత్త కాలేజ్ అంట, ఈ ఎంసెట్ కాలేజీలు అన్నీ అనుకోవద్దండి. మంచి చెడు అనేది అన్ని చోట్ల ఉంటుంది. బట్ ఏది మనం చూజ్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? ఐఐటీ బాంబేలో ఉన్నాడు మావాడు ఒకడు. వాడు ఏదో రాసిండు, లక్‌లో సీట్ వచ్చింది. పాస్ కాడానికి చచ్చిపోతున్నాడనమాట. ఇంకో పిల్లవాడు ఎవడో పాపం వాడికి ఎక్కడో చదువుతున్నాడు హైదరాబాద్‌లో. వాడు చక్కగా మంచి సీజీపీఏ తెచ్చుకుంటున్నాడు. మంచిగా రేపు గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతాడనమాట. ఒకడికి సీఎస్‌సి బ్రాంచ్ వచ్చింది. ప్లేస్‌మెంట్ రాలేదు. ఒకడికొచ్చేసి మైనింగ్ వచ్చింది. వాడు గేట్ రాసాడు. మంచిగా 2,00,000 సాలరీతో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడనమాట. అంటే మనకి ఎక్కడ వచ్చింది సీటు, మనం ఏం చేయాలి అనే దాన్ని పెట్టుకోవాలి తప్ప, ఇక మీరు యూట్యూబ్‌లో చూసి ఈ కాలేజీ చెత్త కాలేజీ, అది మంచి కాలేజీ అట్లేం లేదండి. మంచి చెడు అనేది మీరు అమెరికాలో పోయిన అన్ని మంచి కాలేజీలు ఉన్నాయంటే మీకేమన్నా? అక్కడ చెత్త కాలేజీలు ఉన్నాయి. మనోళ్ళందరూ పోయేది అమెరికాలో సీట్ వచ్చిందంటే గొప్ప కాలేజీలో పోతారు అనుకుంటున్నారు. మీకు ఈ సీట్లు ఇప్పించినోళ్ళు కూడా మంచి కాలేజీలు అక్కడ ఇప్పిస్తారు మీకేమన్నా తెలుసా? మీరేమైనా స్టడీ చేశారా? కాబట్టి జాగ్రత్త, తొందరపడకండి పేరెంట్స్. అన్నీ జాగ్రత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నారంటే కొంత మీకు కొన్ని నిజాలు కూడా చెప్పాల్సి ఉంటది కాబట్టి ఉద్దేశ్యంతోనే మీకు చెప్తున్నాను. మీరు మంచి ఎంసెట్ కాలేజ్‌లో తెలుసుకోండి. ఎందుకంటే మన దేశం మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో ఏ కాలేజ్ మంచిగుందో మీ ఇంటి పక్కన ఉన్న ఒక ఇంటర్మీడియేట్ లెక్చరర్‌నో, బీటెక్ కాలేజ్‌లో పనిచేసే లెక్చరర్‌ని అడిగితే వాళ్ళు చెప్తారనమాట. అయితే పిల్లవాడు డిసిప్లిన్‌గా ఉండే విధంగా చూసుకోండి. కొంత సబ్జెక్ట్ నేర్చుకోవాలి. డొమైన్ నాలెడ్జ్ చాలా చాలా అవసరం. ఇప్పుడు మీకు ఏదో అవసరం లేదు. ఉన్నటువంటి 38 సబ్జెక్టులలో ఒక్కొక్క సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి 3 ఉంటాయన్నమాట. ఒక సబ్జెక్ట్ 3 సెమిస్టర్‌లో ఉండొచ్చు. ఒక సబ్జెక్టే నేర్చుకోమని చెప్పండి. ఇప్పుడు సీఎస్‌సి తీసుకుంటే డేటా సైన్స్ అయితే డేటా సైన్స్ మీదే కాన్సంట్రేట్ చేయమనండి. క్లౌడ్ అయితే క్లౌడ్ మీదే, సైబర్ సెక్యూరిటీ దాని మీదే కాన్సంట్రేట్. ఈసీఈ తీసుకున్నట్లయితే వీఎల్ఎస్ఏ, ఎంబెడెడా ఏదో ఒకటే నేర్చుకోండి. ఎలక్ట్రికల్ తీసుకుంటే మెషిన్సా, పవర్ సిస్టమ్సా, సర్క్యూట్సా, కంట్రోల్ సిస్టమ్సా ఏదో ఒకటే బాగా నేర్చుకోండి. అంటే ఇప్పుడు ఈ రోజున స్పెషలిస్టులు కావాల్సొస్తుంది ఇండస్ట్రీస్‌కి కాబట్టి, మనకి కొంత కోర్స్ బ్రాంచెస్ యొక్క లైఫ్ అనేది కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ ఏఐ వల్ల సీఎస్‌సికి ఎంత నష్టం అయితే జరుగుతా ఉందో, కోర్ బ్రాంచెస్‌కి అంత లాభం జరిగే అవకాశం ఉంది. రీసెర్చ్ అనేది చేయాల్సిన పరిస్థితి ఇండియన్ గవర్నమెంట్‌కి రాబోతా ఉంది కాబట్టి, ఈ ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ కూడా రీసెర్చ్ మీద ఖర్చు పెట్టాలి. ఎంతసేపు ఈ సర్వీస్ కంపెనీసు పక్కనోడికి పని చేసి పెడతాం, మా దగ్గర కూలోళ్ళు ఉన్నటువంటి ఎంప్లాయీస్‌ని జనరేట్ చేయకుండా, మన మేధాశక్తి వేరే దేశాలకు పోతా ఉంది. దాన్ని ఆపేసి ఇక్కడే మనం వాళ్ళ యొక్క మేధాశక్తిని ఉపయోగించుకొని చైనా లాగా, అమెరికా లాగా మనమే కొన్ని ప్రొడక్ట్స్‌ని తయారు చేసేటువంటి సత్తా ఉన్నది. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మట్టిలో మాణిక్యాలు తీసేయాలి. మన ఇంజినీరింగ్ కాలేజీలు, గవర్నమెంట్ యూనివర్సిటీలలో మనం ఇంకా రిక్రూట్మెంట్ చేయట్లేదు. రిక్రూట్మెంట్ చేయాలి. మీరు డబ్బులు ఇస్తున్న ప్రైవేట్ కాలేజీలో అట్లా క్వాలిటీ పేదవాడికి చదువుకునేటువంటి దగ్గర క్వాలిటీ అందుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ ఉన్నది. అర్థమైందా? వీటన్నిటి బాధలో ఒక సగటు మధ్యతరగతి పేరెంటు నానా కూలి పనులు చేసుకొని, అది చేసుకొని, ఇది చేసుకొని డబ్బులు కట్టి చదివిస్తున్నాడు. వాడి యొక్క రక్త మాంసాలు తీసి ఫీజు కడుతుంది కాబట్టి, ఆ పిల్లవాడికి కొంచెం చదువు మనం నేర్పియాలి. మీ పేరెంట్ అంత కష్టపడి చేస్తుంది కాబట్టి నువ్వు కూడా చదువుకోవాలిరా నాయన. నువ్వు కూడా ఏదో టైమ్ పాస్‌గా బీటెక్ రాంగానే ఏదో అనుకోవద్దు. 'హ్యాపీ డేస్' సినిమా కాదు ఇది. బీటెక్ గాని, ఏ డిగ్రీ అయినా గాని అది మీ లైఫ్ సెటిల్‌మెంట్‌ది కాబట్టి చూసుకోండి తప్ప, అన్నీ వినేసి చేసుకోవద్దు. ముందు మీదేంటో మీరు చూసుకోండి. మీ ఆర్థిక పరిస్థితి, మీ స్కిల్, మీ టాలెంట్, మీరు ఏం కాబోదాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోండి. కొన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి కాలేజ్ కూడా చెప్పాను మీకు నేను. అర్థమైందా? సో, కాబట్టి మీకు ఉద్యోగాలకు కొరత అయితే ఉండదు. ఏ ఉద్యోగం లేకపోయినా మనకి గవర్నమెంటే డబ్బులిచ్చి మనకు ఫుడ్ పెట్టే రోజులొస్తాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లనే పెంచుకుంటూ పోతే కాబట్టి, హ్యాపీగా మీరు ఏం చదవాలనుకుంటే చదువుకోండి. పేరెంట్స్‌ని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. మీరు అంత పెద్ద టాలెంటెడ్ అయితే ఫ్రీ సీట్ తెచ్చుకోండి. ఎన్ఐటీలలో, ఐఐటీలలో, గవర్నమెంట్ కాలేజ్‌లో తప్ప లక్షలు లక్షలు అనేది మీ దగ్గర స్తోమత లేకుంటే పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకండి. ఎంసెట్ కాలేజ్‌లో కొన్ని మంచి కాలేజ్‌లు ఉన్నాయి. ఆ మంచి కాలేజ్ ఏందనేది మీకు చెప్తా ఉంటాను. మీరు కూడా తెలుసుకోవచ్చు. టాప్ 20 కాలేజ్ తీసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో అటు హైదరాబాదు, తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు. ఆ టాప్ 20 కాలేజ్ ఏంటో తీసుకొని చదువుకోండి. మీకు ఫ్యాకల్టీ కూడా ఎవరో ఒకళ్ళన్నా మంచి గైడ్ చేస్తారు. వాళ్ళ హెల్ప్ తీసుకొని లైఫ్ సెటిల్ తీసుకోండి. ఓకేనా? సో, అందుకని ఎంసెట్ చాలామంది అప్లై చేయట్లేదు. కాబట్టి మీరు మళ్ళీ ఎందుకంటే ఎక్కడ ఏమి కాకుండా అయిపోద్దనే ఉద్దేశంతోని చాలామందితో మాట్లాడినప్పుడు తెలిసింది కాబట్టి ఈ వీడియో చేశాను. సో, ఈ వీడియో నచ్చిందనుకుంటే నెక్స్ట్‌లో మళ్ళీ కలుద్దాం. మా గైడెన్స్ గానీ, మెంటర్‌షిప్ గానీ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నంబర్‌కి, అదేవిధంగా మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకుందాం అనుకున్నా గానీ ఈ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీకు జేఈఈ మెయిన్స్ కావచ్చు, ఇది ఎంతోమంది పేరెంట్స్ గైడ్ చేశానన్నమాట. ఓకేనా? ఎంతోమంది పేరెంట్స్ ఆల్ ఇండియాలో లెవెల్‌లో ఉన్నటువంటి కాలేజ్‌లో చదువుతా ఉన్నారు.
మీరు కూడా అట్లా గైడెన్స్ కావాలంటే ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.